గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఏంటి వర్షాకాలం వచ్చేసిందని చెప్పేసి ఆనందంగా ఉన్నారా? వర్షాకాలమే కానీ ఎండలు ఎలా ఉన్నాయంటారు? మనం వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా మజ్జిగ తాగడం మాత్రం మానము, ఎండల్లో ఇంకొంచెం ఎక్కువ తాగుతాము. దానికోసం అంటే మసాలా మజ్జిగ, ఇన్స్టెంట్ పౌడర్. మామూలుగా మజ్జిగ మనం చేసేటప్పుడు పుదీనా, కొత్తిమీర అవన్నీ వేస్తాం కదా, అలా అప్పటికప్పుడు రెడీగా ఉన్నా లేకపోయినా కానీ దాన్ని ఇన్స్టెంట్ పౌడర్ చేశాను. అంటే పౌడర్ కోసం అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇది చక్కగా దీన్ని ఏంటంటే దీంట్లో ఏమేమి వేసానో చెప్పేస్తాను. చెప్పే ముందు ఏంటంటే దీన్ని ఇప్పుడు నేను మిక్సీ వేసేసి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దీంట్లో ఏమేమి వేసానని చెప్పేసి అంతలోకి వీడియో చూస్తూ ఉండండి. ఇది పౌడర్ చేసి తీసుకొని వస్తాను. మజ్జిగ ఎంత తాగితే అంత మంచిదండి, అన్ని విధాలుగా. ఈవెన్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా మజ్జిగ ఎక్కువ తాగితే తొందరగా బెనిఫిట్ ఉంటుంది తెలుసా. అందరికీ కామన్ పాయింట్ వెయిట్ లాస్ అనమాట. సో దీన్ని ఇప్పుడు నేను చక్కగా పౌడర్ చేసుకొని వస్తాను. ఇందులో ఏమేమి ఉన్నాయన్న సంగతి వీడియో చూస్తూ ఉండండి. నేను పొడి చేసుకొని వచ్చేస్తాను. పొగడ్రీ రెడీ అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేయాలి. ఏంటి జారు మారిందా అని చూస్తున్నారా? జారు మారిందని చూస్తున్నారా? తిరగల ఏం చేయమంటారు? మీరు కూడా అదే బాకండి, ఈ జార్లో వేసుకోండి.
మంచి వాసన, అన్ని సువాసన గల వస్తువులే కాబట్టి నేను అనుకుంటున్నా తల కరెక్ట్గా ఉందో లేదో జుట్టు. ఒక్కోసారి ఇది కాదు, జుట్టు ఉన్నప్పుడు అనుకుంటా ఉంటాం కదా జుట్టు కరెక్ట్ వచ్చిందా లేదా అన్నట్టు. ఇప్పుడు నాకు ఇప్పుడు బాధ లేదు, ఇప్పుడు బాధ లేదా? ఇప్పుడు ఆ బాధ లేదు కొన్ని రోజులు. దీన్ని ఆపండి. చూసారు కదా, చక్కగా పౌడర్ చేసేసి దాన్ని జల్లిచ్చేసేస్తే స్మూత్ పౌడరే వస్తుంది అనమాట. దాన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా మిక్స్ చేసేసుకోవడమే. మజ్జిగ ఎలా వస్తాయి? పెరుగుతోటి. ఇదండి పెరుగు, చక్కగా చికెన్ పెరుగు అనమాట. చక్కగా ఈ పెరుగుని ఇలా వేసి ఒక 2 గ్లాసులు. అబ్బు మజ్జిగ తాగుతారా? కలిపితే తాగే వాళ్ళు కూడా ఉండాలి కదండి, మొత్తం నేను తాగలేను కదా. ఊనా ఏబు చిన్నగా అంటే ఏమనిపిస్తుంది? అనొద్దు, మజ్జిగ కదా ఇది. ఉండండి మజ్జిగ చేసుకుని వస్తాను. ఇది కట్ చేసుకుంటున్నానండి మసాలా మజ్జిగ కోసం. ఫస్ట్ చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ సగం అదే సరిపోయింది. వాటర్ పోయాలి. తర్వాత నిమ్మకాయ పిండితేనే మజ్జిగ యొక్క మజా తెలుస్తుంది. ఎందుకంత పెద్దగా అరుస్తున్నానంటే వెనక మా వారు న్యూస్ పెట్టుకోన్నారు, అది వినిపించకూడదు, నేనే డామినేట్ చెయ్యాలని. వాటర్ పోద్దాం కొంచెం. తర్వాత ఇంత జస్ట్ ఆగండి ఇలా మిక్స్ చేసేదానికన్నా డైరెక్ట్గా పెరుగు వేసినప్పుడు ఇందులోనే పౌడర్ వేసేసి మిక్స్ చేస్తే ఇంకా చాలా బాగా మిక్స్ అయిపోతుందండి. ఇది తిప్పలేక ఇబ్బంది పడ్డా మేము వేరే గ్లాస్ చేసామన్నమాట. అప్పుడు దీంట్లోనే వేసి మిక్స్ చేసేస్తే ఈ పౌడరు ఈజీగా ఉంది. మీ ఇష్టం, అది నచ్చితే అది చేయండి, ఇది నచ్చితే ఇది చేయండి. కానీ ఇది మిక్సీలో వేసేటప్పుడు, పెరుగుని మజ్జిగ చేసేటప్పుడు చేస్తేనే ఈజీగా ఉంది. అది చెప్దామని మధ్యలో దూరా. ఇవి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే వేసామండి మనం. పుదీనా కానీ కొత్తిమీర కానీ, పుదీనా జీర్ణశక్తికి పనికొస్తుంది. కొత్తిమీరకి బ్లడ్కి బాగా పడుతుంది. కరివేపాకు కళ్ళకి హెయిర్కి మంచిది. తర్వాత ధనియాలు జీర్ణశక్తి, ధనియాలు. తర్వాత చెక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా చెక్క పొడి. గొంతు చిన్నగా ఉందా? గొంతు ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి. అందుకు మీకు గొంతు అన్నాను. చెక్క పొడి నాకు తెలిసి వెయిట్ లాస్ది. గొంతు సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ అవి పోతాయి. మిరియాలు చాలా మంచిది. సో అన్ని హెల్త్ బెనిఫిట్స్. మజ్జిగే హెల్త్ బెనిఫిట్స్ అంటే దానికి యాడ్ చాలా చేసుకుంటే ఇంకా ఇవంతా అడిషనల్ అన్నమాట. దానికి తిరుగే ఉండదు. అదనమాట సంగతి. నేనైతే మామూలుగా మజ్జిగ చేసేటప్పుడే మా అబ్బాయికి చాలా ఇష్టం తెలుసా నేను చేసే మసాలా మజ్జిగ. పుదీనా కరివేపాకు, కొంచెం అల్లము, తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ, జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తానండి. ఇది ఇంకా చాలా బాగుంటుంది. ఇది కలిపెట్టాలి. ఇన్ని వేసా మానే ఉంది. అన్ని వేసి ఉప్పు వేయకుండా ఉంటే ఎంత వేసినా కానీ, ఎన్ని వేసినా బంగారం వేసినా ఉప్పు లేదే
దాని అసలు రుచి కదా. ఇప్పుడు ఇంకా రెడీ. మళ్ళీ దీన్ని పైకి తీసి ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి. అసలు ఈ పౌడర్లోనే ఇవిడ అన్నట్టు ఉప్పు కానీ వేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నామంటే అసలు మర్చిపోయామే అన్న ఇది ఉండదు. సో అన్నీ వేసేసాము. ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి. 2 minutesలో మనం ఎప్పుడు మజ్జిగ తాగాలనుకుంటే, ఎండాకాలము ఎక్కువ నీళ్ళ బదులు తాగుతూ ఉంటాం కాబట్టి ఇది మంచి ఇది అన్నమాట. అదండి ఇది అయితే బటర్ మిల్క్ మసాలా మిక్స్ ఏంటండి ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ ఎలా చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎండాకాలం చాలా మంచిది. ముందు సబ్స్క్రైబ్గా వీడియో లైక్ ఆ తర్వాత కానీ ముందు ఇది చేసుకొని తాగుతూ ఉండండి, చాలా మంచిది. వానాకాలం అయినా ఎండలు అదరగొడుతున్నాయి అనమాట. ఉంటాను మరి. ఇదొకటి నాకు, ఇదొకటి మా వారికి. ఉంటాను. మీ లక్ష్మీరావు.